హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముంజ పతివ్రతై మొగుణ్ణి చిన్నైనా అందంట. ఈడు అదే తోవలోనే వెళ్తున్నాడే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ప్రజెంట్ బాచు బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. తొక్కుడు స్టార్ అని కీర్తించబడుతున్నాడు. ఎవడు స్కెచ్ చేశాడో కానీ కరెక్ట్గా బర్త్డేకే ట్రెండింగ్లోకి తెచ్చాడు. బర్త్డే ఈవెంట్ సాకుతో తొక్కుడు ప్రోగ్రాం పెట్టారు. ఒకవేళ బాచు బర్త్డే జూన్లోనే అయిపోయింటే ఏం చేసేవాళ్ళో. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ట్రోల్ చేస్తే మేము తొక్కలేదు అని తొక్కల ఈవెంట్ పెట్టుకున్నారు. బర్త్డే రోజు ఏ సినిమా పోస్టరో గ్లిమ్సో వైరల్ అవ్వకుండా ఈ తొక్కుడు ప్రోగ్రాం వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన తొక్కేస్తా అనే మాటని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయింది. అయితే కామెడీ ఏంటంటే సరిగ్గా అదే రోజు జెమినీ టీవోడు మనసంతా నువ్వే సినిమా వేశాడు. This we are not doing. No. ఈ తొక్కుడు ఈవెంట్కి బాగా భజన చేసే ఓ 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఈ డాబరాది ఒకడు. అవసరానికి సొల్లు చెప్పడంలో మెగా ఫ్యామిలీనే మించిపోయాడు. జబర్దస్త్లో బీ గ్రేడ్ కామెడీ చేసుకునే ఈ డైపరాది మెగా ఫ్యామిలీకి చీఫ్ గెస్ట్. కామెడీ ఏంటంటే జబర్దస్త్లో కంటే ఇక్కడే ఎక్కువ కామెడీ చేస్తాడు. కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలన్నట్లు వేరే వాళ్ళని పిలిస్తే జోకుతారో లేదో అని తెలిసిన జోకడంలో మంచి నైపుణ్యం కలిగిన ఆదయ్యనే ఇన్వైట్ చేశారు. మొత్తం తెలుగు సినిమా ప్రతినిధిలా ఫీల్ అయిపోయి బాచు అంచనాలని తలకిందులు చేసి కిందులు మిందులు చేసేంతలా భజన చేశాడు. ఏ రేంజ్లో భజన చేశాడంటే బాచు కూడా కాసేపు కన్ఫ్యూజ్ అయిపోయాడు. నా ఈవెంట్కి వచ్చి ఈడు ఎవరిదో లేపుతున్నాడేంది అని ట్విట్టర్లో వెన్నీ మింగేసి ఎన్ని రోజుల నుంచి బట్టి వచ్చాడో మరి. బాచు స్థాయికి తగ్గట్టు 100 కేజీల రేషన్ బియ్యం ఇవ్వాలి డాబరాదికి. ఈ డైపరాది అన్నయ్య పొగిడినట్టే పొగిడి గాలి తీసేశాడు. ఆయన మనసులో ఉన్న కక్ష అంతా తీర్చేసుకున్నాడు. ఒకప్పుడు ఈ డాబర్ అన్నయ్య గాడు మెగా ఫ్యామిలీకి యాంటీ ఫ్యాను. భయంకరంగా దారుణంగా ట్రోల్ చేశాడు. బాడీ షేమింగ్ కూడా చేశాడు. గాడు పట్టిన గంగానమ్మ పూజారితో లేచిపోయినట్టు బాచు పోయి డాబర్ అన్నయ్యనే నమ్ముకున్నాడు. తొక్కేశాడని తెలియని వల్ల కూడా డప్పు కొట్టి మరీ చెప్పాడు. సర్లే, గాడిదలతో సేద్యం చేస్తూ కాలితన్నులకి జడిస్తే ఎలా? ముందు ఈ డైపర్ అంగుళం ఏం భజన చేశాడో విందాం. నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక 1 మంత్ నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు ఒక రాంగ్ కంటెంట్ ఇన్స్టాగ్రామ్ నుంచి బాధ కలిగిస్తుందంట. చెన్నమన్నయ్య కూడా ఇంత ఫీల్ కాలేదే. పెంపుడు కుక్కవని చెప్పలేదా నీకు? శవం మీద మరమరాలేరుకొని బేలు పూజ చేసుకొని తినే పెంటమోహన్ నువ్వు. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి, మూతి మీద మింగేట్టు ఉండకూడదు. ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ సరిగా రాకపోతే పేపర్ నిండా చిరంజీవి అని రాసిచ్చిన క్షణాలు. హాస్టల్ రూముల్లో పోస్టర్లు పెట్టకూడదు అని చెప్పి రూల్స్ పెట్టినా సరే ఆ రూల్స్ ని అతిక్రమించి రూమ్ అంతా మెగాస్టార్ పోస్టర్లు నింపిన సందర్భం. ఎగ్జామ్లో ఆన్సర్ తెలియకుంటే చిరంజీవి అని రాశాడంట. ఒరే ఆది అన్నయ్య, నీ మనసాక్షి మీద ఒట్టే చెప్పు, నమ్మేలా ఉందా ఇది? గట్టిగా మాట్లాడితే చిరంజీవి కూడా నమ్మడే. రూమ్ అంతా చిరంజీవి పోస్టర్లేనంట. మియా ఖలీఫా అనుకున్నావేంట్రా? ఆ టైంలో చిరంజీవి కంటే షకీలానే ఎక్కువ ఫేమస్. ఆ టైంలో నువ్వు షకీలా ఫోటోలు కాకుండా చిరంజీవి పోస్టర్లు రూమ్లో పెట్టుకున్నావంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఇది అసలు ఈ డాబర్ డబ్బా అది చిన్నప్పుడు ఏం చేసేవాడో చూద్దాం. ఈ భజన వీరుడి అసలు పేరు ఆదయ్య కోట. అదే పేరు మీద ఫేస్బుక్ అకౌంట్ పెట్టాడు. సోషల్ మీడియా అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న టైం అది. అప్పుడే మెగా పిఆర్ టీమ్స్ అన్ని రంగంలోకి దిగి బాలయ్య, మంచు ఫ్యామిలీ, మిగతా హీరోలని ట్రోల్ చేస్తున్న సమయం అది. అలాంటి టైంలో కోట ఆదయ్య అని ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీని ట్రోల్ చేశాడు. రూమ్ నిండా చిరంజీవి పోస్టర్లే అన్నాడు. రూమ్ నిండా ఏమో కానీ ఫేస్బుక్ నిండా అవే. కావాలంటే చూడండి, సాయిధరం తేజు, అల్లు సిరీస్ ఫోటోలు పెట్టి వీళ్ళని హీరోలను చేస్తే మెగా ఫ్యాన్స్ తలెత్తుకొని ఎలా తిరుగుతారు, ఎలిమినేట్ చేయండి సార్ అంట. చూడండి ఒకసారి. అల్లు సిరీస్ అంటే అన్నాం కానీ వీడు హీరో ఏంది, 8th వండర్ కాకుంటే అంట. తర్వాత ఇదిగో రూమ్ నిండా ఫోటోలు అన్నాడు కదా, ఇవే అనుకుంటా. ప్రజారాజ్యం పార్టీని ట్రోల్ చేశాడు. ఆశా రాజ్యం, డబ్బే లక్ష్యం, పదవే మార్గం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మహనీయుడా నీకు జోహార్లంట. ఎగ్జామ్లో ఆన్సర్ తెలియక ఇదే రాసినట్టున్నాడు. తర్వాత పవర్ బాబు, ఇదిరా అసలైన పోస్టర్ అంటే. పవర్ స్టార్ న్యూ ఫిలిం, 2 అమ్మాయిలతో అంట. అప్పుడు 2 అమ్మాయిలతో అంటే ఇప్పుడు ముచ్చటగా 3 అని పెట్టేవాడా? తర్వాత శరణమన్నయ్య, నాగయ్య గోరి ఫోటోలు పెట్టి శరణమన్నయ్య ఆకలితో అలమటిస్తూ నాగయ్య గోరి వైపు చూస్తుంటే నాగయ్య గారు ఏదో తింటుంటే అలా చూడకు, నీకు కూడా పెడతారులే అన్నట్టు పోస్టర్ వేశాడు. ఇప్పుడు నీకేం పెట్టాలరా ఆదయ్య? ఇప్పుడు నువ్వు ఇచ్చిన బిల్డప్కి అప్పుడు నువ్వు చేసిన ట్రోలింగ్కి ఏమన్నా సంబంధం ఉందా?
గతి లేని వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు సినిమా అవకాశాల కోసం వాళ్ళ జోకుతున్నావు, మాకు తెలీదా? అలాంటి మెగాస్టార్ గారి గురించి మీలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే ఆయన సాయంత్రం పూట సరదాగా కట్టుకు తిరిగే లుంగి పంచ అంచు కూడా కదలదు. ట్రోల్ చేస్తే చిరంజీవి పంచె అంచు కూడా ఊడదంట. సరే, నువ్వు అప్పట్లాగే ఇప్పుడు కూడా ట్రోల్ చేయి, నీ పంచె ఊడబీకుతాడో లేదో చూద్దాం. దీన్ని బట్టి ఏమర్థమైంది? చిరంజీవి తొక్కుతాడన్న భయంతో వాళ్ళ పంచన చేరి వాళ్ళకు భజన చేస్తున్నాడు, అంతేనా? అంటే ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ అన్నీ నిజమని చెప్పేశాడా అదయ్య. అయిపోయింది, ఇంకా డిస్కషన్ ఏముంది? ఈ డబ్బా అదయ్య వాళ్ళ ఈవెంట్కే వెళ్ళి వాళ్ళనే ట్రోల్ చేశాడు. ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఈ మాటని కొంచెం గ్యాప్ ఇచ్చాడు. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్యాన్లు జారిపోయింటాయి, ఎక్కడ మార్నింగ్ కిరణం అన్నయ్య పేరు చెప్తాడో ఏమో అని. అన్నట్టు ఈ తొక్కుడు ట్రెండింగ్ అంతా మార్నింగ్ కిరణం అన్నయ్య పేరు మీదే కదా నడుస్తుంది. మరి దాని గురించి కూడా అందరికీ తెలిసేలా చెప్పలేకపోయావా డాబర్ అన్న? తొక్కాడు 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 అని ఓ 200 సార్లు అన్నాడు. ఆ ట్రోలింగ్ కంటే వీళ్ళు తీసిన పరువే ఎక్కువ ఉంది. సరే, నువ్వు భజన చేయడానికి వచ్చావు, వాళ్ళు పిలిచింది దానికే. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందని ఆ ఈవెంట్కి నీ డబ్బాకి సరిపోయింది. అమ్మకన్న కానుపుకి అయ్యిచ్చిన మనువుకి సరిపోయిందని వాళ్ళు ఇచ్చిన పేమెంట్కి నీ జోకుడికి అంతా లెవెల్ అయింది. ఓకే, బాగుంది. మధ్యలో వేరే హీరోల గురించి ఎందుకు? సంకల్లోకి దిగినోడికి సలే ముందులే అనుకుంటాడు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు వారణాసి గురించి. అది చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని. మీకు తెలుగులో కృష్ణ గారు కాకుండా నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? భజన చేయడం తప్పు కాదు, వాళ్ళు ఏం చెప్పారో వినాలి కదా. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాన్నగారు కృష్ణ గారు కాకుండా ఇంకో పేరు చెప్పండి. ఎన్టీఆర్ పెద్ద. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చుకున్నాడా మెగాస్టార్ అని? ఎక్కడికి వెళ్ళినా నిమిషాల్లో దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ. వీడు ఏ స్టేజ్ ఎక్కినా ఎర్రి పువ్వే అని మళ్ళీ ప్రూవ్ అయింది. భజన చేయకుంటే బ్రతుకులేదని అర్థమైంది. ఏ మాటకా మాట జబర్దస్త్లో కంటే ఇక్కడే కామెడీ బాగా పండించాడు. అనుకున్నాం కదా అవసరానికి తగ్గట్టు సొల్లు చెప్పడంలో వాళ్ళ గురువుల్నే మించిపోయాడు అని. ఏదేమైనా జోకడంలో ఆదిని మించిన వారు ఎవ్వరూ లేరని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ట్రోల్ చేస్తే డాబర్ అన్నయ్య స్టేజ్ ఎక్కి అందరికీ తెలిసేలా చేసి పరువు తీశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. ఏంటి ఇంకా ఉందా? ఓరేని, నువ్వు మనిషివా లేక మానవ మృగానివా? ఒప్పుకున్న కాడికి ఇస్తారులే, పరువు తీసింది చాలు, ఇంకాపు. ఎంతో కొంత చిల్లర ఇస్తామని ఆపేమని చెప్పండి అయ్యా. ఇంకా ఏదో రికార్డులు అంటున్నారు. ఫేక్ కలెక్షన్ల రికార్డులు, ఒక రాజ్యసభ సీటు కోసం పార్టీని విలీనం చేసిన రికార్డు, ప్రచారంలో కోడిగుడ్లు టమాటాలతో కొట్టించుకున్న రికార్డు ఆయనకి చాలానే ఉన్నాయిలే. కానీ ఎంతమంది తిట్టినా సిగ్గు లేకుండా మాట్లాడే రికార్డు మాత్రం నీకే ఉంది. అందరివి జోకడంలో నిన్ను మించిన రికార్డు ఎవ్వడికి లేదు. ఏది ఏమైనా డాబరాది పొగడ్తలు భజనలు చాలా అమ్మెచ్చురిసిగా ఉన్నాయి అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.